సో ఈ ఫ్లెక్సీలు కట్టిన దాంట్లో జనాలందరికీ వైసీపీ వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరగలేదు, మీరు శుద్ధ పోస్ట్లో ఉన్నట్టు ఎక్స్పోజ్ చేస్తుంటే టీడీపీ వాళ్ళు కూర్చొని దానికి లేదు బాబు మీరు చేసింది అగాయిచ్చు దారుణం అని చెప్పి ఫ్లెక్సీలు ఇస్తారు. అంబటి రాంబాబు చెప్తాడు నేను వచ్చి చింపేసేవాడిని కానీ టైం ఇస్తున్నాను నేను అని. ఊరుకోవా, నువ్వు చింపితే ఇంకోటి కడతారు, లేకపోతే అందరు ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకుంటున్నారు. అసలు సోషల్ మీడియా ఏంటి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏంటి, ప్రతి చోట కల్తీ 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 అని చెప్పి వైసీపీకి బ్రాండ్ పడిపోయింది. వెళ్ళిపోయి అందరినీ చింపేస్తావు నువ్వు. ఏంటి అంబట్టి రోజు రోజుకి ఇలా తయారయ్యావు నువ్వు? నాకు నిజంగా అర్థం కావట్లే. ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఫర్ యూ. నీకు కొంచెమన్నా అడ్వకేట్వి, నీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంది. ఈరోజు సిట్ దాఖలు చేసిన దాంట్లో బయటకు వచ్చిన చార్జ్ షీట్లో పేర్కొంది ఏంటంటే in all the 4 ghee samples of TTD, B-estrol was detected. However, cholesterol was not detected in analysis of 2 available samples of TTD. The results suggest that samples of ghee, TTD mainly contains vegetable oils and for fact of plant and fats of plant origin and possibly presence of fat from animal origin. Ghee, dantota fish oil appears very less. Babu, ఇక్కడ దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ దెర్ ఆర్ అవైలబిలిటీ ఆఫ్ ఫిష్ ఆయిల్ అని కూడా వచ్చింది గీలో. అంటే జంతు కొవ్వు ఉందని చెప్పారు.